న్యూస్ చూస్తున్నాం. 5 కార్లతో స్పెషల్ కాన్వాయ్, 20 బైక్లతో భారీ ర్యాలీ. అందులో కార్లో నుంచి రూఫ్ నుంచి ఒక అతను చేతులు ఊపుతూ అందరికీ అభివాదం చేస్తున్నాడు. అది చూసి అందరూ కూడా ఈయనెవరో సెలబ్రిటీనో రాజకీయ నాయకుడో అనుకుంటున్నారేమో. కాదు, ఒక గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు. సో 7.5 పాటు జైలు శిక్ష అనుభవించిన నిందితులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న హంగామా ఇదంతా. సో ఇది ఎక్కడా కాదు, కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలో రేప్ కేసు నిందితులు ఇలా భారీ ర్యాలీ చేస్తూ కారులో నుంచి చేతులు ఊపుతూ కూడా అభివాదం చేస్తూ, ఆయనతో పాటు కొంతమంది అనుచరులు కూడా ఏదో సెలబ్రేషన్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఆ విజువల్ చూస్తుంటే బెయిల్పై బయటకు వచ్చిన 7 నిందితులు ఇలా స్పెషల్ కాన్వాయ్ లాగా బయటకు వచ్చి ర్యాలీ చేస్తున్నారు. 20కి పైగా బైకులతోటి ర్యాలీ కూడా తీస్తున్నారు. మొత్తం అందరూ కూడా అరుపులు, కేకలు, కేరింతలతో మొత్తం హంగామా చేస్తున్నారు. ఏదో సెలబ్రేషన్ చేస్తున్నారు, ఏదో సాధించినట్టు, ఏదో గెలుపొందినట్టు. ఒక గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు 7.5 పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వచ్చిన ఇలాంటి వ్యక్తులు ఇలా రోడ్లపై విచ్చలవిడిగా అరుపులు, కేకలు, కేరింతలతోటి ర్యాలీ తీయడం కూడా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎవరో రాజకీయ నాయకుడు లేదా ఏదో సినిమా హీరోకి వెల్కమ్ చెప్తున్నట్లుగా ఉన్నటువంటి దృశ్యాలు. ఒక గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యి 7.5 పాటు జైలు శిక్ష అనుభవించిన 7 నిందితులు ఇలా బైక్ ర్యాలీ చేస్తూ స్పెషల్ కాన్వాయ్ లాగా వాళ్ళు బయలుదేరుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అసలు ఇంత ఎందుకు జరుగుతుంది, ఇంత ఎందుకు చేస్తున్నారు, నిందితులకు సంబంధించి ఇలాంటి ర్యాలీ ఎందుకు తీస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సయ్యద్ నాడి తెలుసుకుందాం. సయ్యద్, చెప్పండి, అసలు కర్ణాటకలో ఈ విధమైన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించిన నిందితులు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ వెనక ఏమైనా రాజకీయ పలుకుబడి ఉందా ఏంటి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఒక రేప్ కేసులో అక్యూజ్ గా ఉన్న 7 మందికి వాళ్ళ ట్రయల్ కోర్టు మీద వాళ్ళకు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ 7 హవేరీ సబ్ జైల్ దగ్గర వీళ్ళను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అక్కి ఆలూరు టౌన్ అని ఉంది, అక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ వరకు కూడా వాళ్ళు ర్యాలీ నిర్వహించుకుంటూ ఆల్మోస్ట్ 20 సపోర్టర్స్ అంటే వాళ్ళకు సపోర్ట్ చేసి ఒక 20 మందితో ఒకవైపు 5 వెహికల్స్ తో కూడా వాళ్ళు అరుచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో వాళ్ళు అరుచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ వరకు కూడా వీళ్ళ ర్యాలీ అనేది జరిగింది. అయితే ఈ అక్యూజ్లలో ముఖ్యంగా ఈ 7 మంది వచ్చేసి ఆఫ్తాబ్, అదేవిధంగా మదార్ సాబ్, సమీవుల్లా, మొహమ్మద్ సిద్దిక్, షోయబ్, రియాజ్, వీళ్ళు ఇలా 7 మంది కలిసి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ ర్యాలీ అనేది కంటిన్యూ చేస్తారు. అయితే బ్యాక్ ఇన్ 2025 జనవరిలో ఒక అమ్మాయి వీళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేసింది. 2024 లాస్ట్ ఇయర్ 2024 జనవరిలో వీళ్ళ మీద ఒక అమ్మాయి తను కిడ్నాప్ చేసి తను సెక్షువల్లీ హరాస్ చేశారని చెప్తే ఒక అమ్మాయి కేసు ఫైల్ చేసిన నేపథ్యంలో వీళ్ళని కస్టడీలో తీసుకొని పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 7 మంది మీద వీళ్ళ గురించి ఏమైనా వీళ్ళ మీద పాత కేసెస్ ఏమైనా ఉన్నాయంటే విస్తుపోయి నిజాలు బయటకు వచ్చాయి. వీళ్ళు ఇలానే ఎవరైనా అమ్మాయి కనిపిస్తే వాళ్ళను హింసించడం లేదా కార్లో ఎక్కించుకెళ్ళి దూరం తీసుకెళ్లి వాళ్ళను సెక్షువల్లీ అబ్యూస్ చేయడం, ఫిజికల్లీ అబ్యూస్ చేయడం, లేదా వాళ్ళను సతాయించడం, వాళ్ళ పిక్చర్స్ తీసుకోవడం ఇలా రెగ్యులర్ గా చేస్తూ వస్తున్నారని చెప్పి పోలీసులు గుర్తించారు. అండ్ వీళ్ళను హ్యాబిచువల్ అఫెండర్స్ గా కూడా పోలీసులు గుర్తించారు. అండ్ ఆల్సో వీళ్ళు ఉండే ఏరియాలో కూడా వీళ్ళు ఎక్కువగా మోరల్ పోలీసింగ్ నిర్వహించారు. అంటే అమ్మాయిలు ఎవరైనా ఎలా వెళ్తున్నారు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తున్నారు, తోడుగా ఎవరైనా తీసుకెళ్తున్నారా, అసలు రాత్రిపూట బయటికి వెళ్తున్నావు, ఇలా బయటికి ఎందుకు వెళ్తున్నావు, ఇలా మోరల్ పోలీసింగ్ కూడా చేసేవాళ్ళు. సో వీళ్ళు కంటిన్యూస్ గా హ్యాబిచువల్ అఫెండర్స్, వీళ్ళ మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు అంతగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయి తనను సెక్షువల్లీ అసాల్ట్ చేశారు అని చెప్పి వీడియో ప్రూఫ్ తో సహా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందో ఆ తర్వాత పోలీసులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుని వీళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత ట్రయల్ అనేది నడుస్తూ వచ్చింది. కానీ రీసెంట్ గా ఇవాళ జరిగిన కోర్ట్ హియరింగ్ లో ఎవరైతే అమ్మాయి విక్టిమ్ ఉందో తను వీళ్ళను కనిపెట్టడంలో కాస్త ఫెయిల్ అయిందని చెప్పిన నేపథ్యంలో కోర్టు వాళ్ళకు బెయిల్ ఇచ్చి రిలీజ్ చేసింది. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే కంపల్సరీగా వీళ్ళకు ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కారణంగానే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఇప్పుడు వాళ్ళను గుర్తించడంలో అంటే వీళ్ళే నిందితులని గుర్తించడంలో ఫెయిల్ అయిందని చెప్పిన నేపథ్యంలో కోర్టు వీళ్ళకు బెయిల్ ఇచ్చింది. అండ్ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అహంకారంతో మాకు బెయిల్ లభించిందని చెప్పి వీళ్ళంతా ర్యాలీ తీయడం. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే కంపల్సరీ వీళ్ళ వెనకాల ఒక పొలిటికల్ పార్టీ అయినా లేదా పొలిటికల్ లీడర్ ఖచ్చితంగా ఉంటారు అనే ఒక అనుమానం అయితే బయటకు వస్తుంది. అయితే వీడియో
రైట్. అయితే ఈ నిందితులకు సంబంధించి ఆ అమ్మాయి కేసు పెట్టింది అండ్ కోర్ట్ హియరింగ్ లో తను వాళ్ళని గుర్తించలేకపోయింది. అది పక్కన పెట్టేస్తే వాళ్ళ వ్యక్తిగత ప్రొఫైల్ చూస్తే కూడా అందరూ ఇలాంటి ప్రీవియస్ కు కూడా ఇలాంటి కేసెస్ లో ఉన్నారు, అంటే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, లేదంటే అమ్మాయిలు వేధించడం, సెక్షువల్లీ హెరాస్ చేయడం ఇలాంటివి ఉన్నాయి. మరి వేరే కేసులు ఏమైనా ఫైల్ చేశారా వీళ్ళకి సంబంధించి తిను కాకుండా? ప్రెసెంట్ అంటే వీళ్ళు ఆల్రెడీ హ్యాబిచువల్ అఫెండర్స్ గా కూడా పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న కేసెస్ వాళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా సీరియస్ క్రైమ్ కి సంబంధించి వీళ్ళ మీద ఇంకా ఎలాంటి కేసెస్ ఉన్నాయని దానికి సంబంధించి కూడా వివరాలు బయటకు రాలేదు. బట్ వీళ్ళైతే ఖచ్చితంగా హ్యాబిచువల్ అఫెండర్స్. వీళ్ళ మీద అప్పుడప్పుడు చిన్న కంప్లైంట్స్ వచ్చేవి. బట్ పోలీసులు వాళ్ళకు ఏదో చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి వదిలేయడం ఇలా చేసేవారని చెప్పి కూడా ఇప్పటికే మనకు వస్తే సమాచారం. అయితే ఇప్పటికి కూడా ఏదైతే వీడియో సర్క్యులేట్ అయిందో దాని మీద కూడా అతి త్వరలో ఒకవేళ ఎవరైనా కేసు ఫైల్ చేస్తే లేదా విక్టిమ్ తరపున లాయర్ కూడా కేసు ఫైల్ చేస్తే దానికి సుమోటోగా కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే మనకు తెలుస్తుంది. రైట్ సయ్యద్, అయితే ఇప్పటికీ 1.5 ఏళ్ల పాటు వాళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి ఇలా ఏదో సాధించినట్టు, ఏదో పొలిటికల్ పార్టీ గెలిచినట్టు ఆ విధంగా అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఎవరు దీనిపైన ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓవరాల్ గా ఒక 5 to 6 వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఈ వీడియోస్ సర్క్యులేట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ఒక అవుట్రేజ్ అని నడుస్తుంది. దానికి సంబంధించి పోలీస్ వాళ్ళు కూడా ఈ వీడియోకి సంబంధించి వాళ్ళు డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని సుమోటోగా కూడా కేసు టేకప్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక 1 కాదు 2 కాదు ఏకంగా 25 కిలోమీటర్లు భారీ ర్యాలీ చేశారు. ఒక గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి 7 మంది 1.5 పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, అదేదో సాధించిన ఒక విషయం సాధించేసాం గెలిచేసామన్నంత రేంజ్లో అనుచరణ తీసుకుని బైక్లు అలాగే కార్లతోటి పెద్ద ర్యాలీ కూడా తీశారు. నగరం అంతా కూడా కేరింతలు, అరుపులు, నినాదాలతోటి ఆ ర్యాలీ కూడా జరగడం చూస్తున్నాం. దానికి సంబంధించిన వీడియోస్ అంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే ఇంత చేయడానికి అంటే వాళ్ళ ప్రొఫైల్ కూడా గతంలో చూస్తే అంత ఇలాంటి కేసెసే వాళ్ళు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ ఇవన్నీ కూడా ఒక రాజకీయ పలుకుబడి నేపథ్యంలోనే వాళ్ళు ఇంత ధైర్యంగా చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి దీనిపైన ఎవరైనా కంప్లైంట్ చేస్తారా, పబ్లిక్ న్యూసెన్స్ కానీ లేదంటే ఎవరైనా అమ్మాయిలు కానీ గతంలో ఉన్నటువంటి వీళ్ళ ద్వారా ఫేస్ చేసినటువంటి ఇంకెవరైనా బయటకు వస్తారేమో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ వీడియో కర్ణాటకలో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. రైట్, ఇక ఈ 7 కూడా 1.5 పాటు జైలు శిక్ష అనుభవించిన నిందితులుగా ఉన్నారు. అయితే ఇది కర్ణాటకలోని హవేరీలో జనవరి 7, 2024న ఓ మహిళపై ఈ 7 కలిసి గ్యాంగ్ రేప్కి పాల్పడ్డట్టుగా కూడా సమాచారం అంతోంది. ఒక మహిళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు జనవరి 10న కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఉన్నటువంటి అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మందక్కి, సమీవుల్లా లాల్నవర్, మహమ్మద్ సాదిక్ అగిసిమాని, షోయిబ్ ముల్లా, తౌసిఫ్ చోటి, రియాజ్ సావికేరి నిందితులుగా ఉన్నారు. సుమారు వీళ్ళందరూ కూడా 1.5 పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వీరికి హవేరీలోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రేప్ కేసు నిందితులకు బెయిల్ మంజూరై బయటకు వచ్చిన తర్వాత ఇలా కొద్దిసేపటికే రోడ్ షోతో నిందితులు వాళ్ళు అనుచరులు కూడా స్వాగతం పలికారు. హవేరీ నుంచి సుమారు 25 కిలోమీటర్ల పాటు ఈ ర్యాలీ కొనసాగింది. అయితే ర్యాలీ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రేప్ కేసు నిందితులు ఇలా బహిరంగంగా ర్యాలీ తేయడం ఏంటి అంటూ కూడా అందరూ కూడా మండిపడుతున్నారు. అయితే రేప్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన వారిలో ఎలాంటి మార్పు రాకుండా ఇలా బరి తెగించి ర్యాలీ తీస్తే పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ర్యాలీపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినట్లుగా ప్రస్తుతానికి సమాచారం అందుతోంది.